కాదు అధ్యక్ష. అరే టూ మచ్ ఇది, అసలు నోరిపోద్దా ఏంది భయ్ ఇది? ఏంది ఇది? ఒక పక్కనేమో ముఖ్యమంత్రి గారు సాంప్రదాయంగా పోదామంటారు, మీరేమో అసలు ఒకటి పాటించరు, ఎదుటి మనుషులు రెచ్చగొడతారు. ఏంది పద్ధతి ఇది? ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్, ఫస్ట్ రన్నింగ్ కామెంటరీ బంద్ చేసి హౌస్లో ఉందాగా మా నాయకుడు చెప్పినట్లుగా అన్ని విధాలుగా ఓపుకొని పోతున్నారు అధ్యక్ష. మేము కూడా ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ నిర్మాణం కోసం మేము కూడా భాగస్వాములం కావాలనే తాపత్రయంతో హౌస్కి వస్తున్నాం. మాకు ఎలాంటి భేషజాలు లేవు అధ్యక్ష. నేను ఈ మైక్ని ఇరగొట్టినటువంటి నేపథ్యంలో నేను కూడా విచారాన్ని వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష. ప్లీజ్ ఏం మాట్లాడాను అధ్యక్ష? నేను ఎందుకు అది మరి నోరు మూసుకో ఎందుకు అందరని చెప్తే మీరు వాళ్ళ క్షమాపణ చెప్పాల్సి వస్తుంది ముందు. ప్లీజ్. మీ మాటలతోనే వచ్చింది సమస్య, మీ అసభ్య పదజాలంతోనే ఇంతవరకు వచ్చింది. కొంచెం మహిళలను గౌరవించడం నేర్చుకోండి. అక్కడ కూడా మహిళా సభ్యురాలు ఉన్నారు, మీ వెనకనే ఉన్నారు, మీ ముందే ఉన్నారు. పద్ధతి కాదు ఇది. మహిళ ఒక తల్లి చెల్లి నీకు కూడా ఉన్నారు, గౌరవించడం నేర్చుకో మహిళని. నోరు మూసుకోమన్న దాని మీద అధ్యక్ష, ఇప్పుడు మీరు అక్కడి నుంచి వాళ్ళని ఆగమని చెప్పారు అధ్యక్ష. మీరు విజువల్స్ అవన్నీ కూడా చూసినారు అందరు. మా వాళ్ళు రవీందర్ రెడ్డి కూర్చో అన్నారు, మీరు అందరూ కూర్చోమని ఆ పక్క చెప్తూనే ఉన్నారు. నేను సబ్జెక్టు మీద తప్ప నేను వేరైనా ప్రభుత్వం మీద విమర్శలు చేసినా లేదా వ్యక్తుల మీద విమర్శలు చేసినా ఏం సబ్జెక్టు మాట్లాడుతుంటే వాళ్ళు అక్కడి నుంచి కామెంట్స్ ఏం అధ్యక్ష? వాళ్ళు ఎంత అసభ్యంగా మాట్లాడారు అధ్యక్ష. మళ్ళీ నేను ఆ మాట్లాడి నన్ను నేను అవమానించుకోలేను అధ్యక్ష. నేను ఎందుకు అనాల్సి వచ్చింది అధ్యక్ష? నోరు మూసుకునే పదము అన్పార్లమెంటరీ అని మీరు అనుకుంటే అధ్యక్ష, రేపొద్దున ఎవరు ఈ వర్డ్ మాట్లాడినా ఇదే సభలో మీకు క్షమాపణ చెప్పారు అధ్యక్ష. ఆ యొక్క కండిషన్తో నేను కూడా చింతిస్తూ దీనికి క్షమాపణ కావాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే.